క్వశ్చన్ అడిగినరు అసలు హిజాబ్ ఏంటి ఇదంతా ఏంటి సాఫ్ట్ టార్గెట్ అనేది స్కూల్ అండ్ కాలేజ్ నుంచి మొదలవుతున్నాయి అండ్ ఆ సాఫ్ట్ టార్గెట్ అన్నది సాఫ్ట్ కన్నా ఎక్కువగా ఇప్పుడు ఏదైతే పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ మైండ్ సెట్ని కూడా మార్చేలాగా వెళ్ళింది అంటే అది సాఫ్ట్ కాదు అక్కడ అది సాఫ్ట్ అసలు లేనే లేదు సాఫ్ట్ ఎప్పుడు స్కూల్లో ఈ కేరళలో కొంతమంది ముస్లిమ్స్ ఉంటారనమాట వాళ్ళు సూఫీ సంగీతాన్ని ఇష్టపడేవాళ్ళు సూఫీ సంగీతం ప్రకారం ఒక పాట ఉంటుందన్నమాట దాని పేరు తిలక్ ఛాప్ సో అందులో ఏంటంటే ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆమెకి హిజాబ్ తొడిగించడము అండ్ ఆమె డ్రెస్ని అంటే అప్పటిదాకా కట్టుకున్న హిందూ ఆ వస్త్రాలంకరణ ఏదైతే ఉంటుందో ఆ పద్ధతిని తీసేసి సల్వార్ కమీజ్ ఆమెకి ఇవ్వడము ఇదంతా వాళ్ళు వీడియోస్ చేసి పోర్ట్రే చేస్తుంటారు దీన్ని కేరళ ఫైల్స్లో కేరళ స్టోరీలో చూసినాం కదా ఎస్ ఎగ్జాక్ట్లీ సినిమాలో అంటే సినిమాల్లో చూపించింది ప్రతిదీ అబద్ధం అనుకునే వాళ్ళకి మాత్రం వాళ్ళ ఇంట్లో ఇదంతా జరిగితే అప్పుడు ఏర్పడుతుంది అనమాట చాలా మంది దీన్ని అబద్ధం అనుకున్న వాళ్ళు కూడా దాని తర్వాత మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఒక జర్నలిస్ట్గా నాకు ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నప్పుడు కూడా సార్ అప్పట్లో మేము ఇలాంటి సినిమాలన్నీ ఫాల్స్ ప్రాపగండా అది ఇది అనుకున్నాం కానీ మా ఇంట్లో జరిగేదాకా మాకు తెలియదు అనేసి ఇలా చెప్పుకొని వస్తారు అనమాట వరంగల్లో కేసు కూడా ఎగ్జాక్ట్ నా దగ్గరికి వచ్చిన కేసు కూడా వరంగల్లో అమ్మాయి పేరు మీద దాదాపుగా 15-16 కోట్లు ఆస్తుంది అబ్బాయి కూడా వాళ్ళ క్లాస్మేటే చదువుకున్న వ్యక్తే ఒక 1.5 year అమ్మాయిని మనసు మార్చడానికి ప్రయత్నం చేసినాం కానీ అవ్వలేదు అంటున్నారా అవ్వలేదు అమ్మాయి లాస్ట్కి అబ్బాయి నాకు అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి వెళ్ళిపోయింది లేచిపోయి పెళ్లి చేసుకున్నారు కరెక్ట్గా 1.5 year తర్వాత నాకు వాడు నరకం చూపిస్తున్నాడు వచ్చి ఇంటికాడ ఏడుస్తుంది ఇప్పుడు ఇలాంటి కేసెస్ చాలా వస్తున్నాయి ఇప్పటికీ ఇంకొక కేసు మీకు నేను ఎక్కువ టైం తీసుకోను బికాస్ ఇది హిజాబ్ గురించి బట్ దానికన్నా ముందు అంటే పెద్దవాళ్ళు కూడా ఎలాంటి పొజిషన్లో ఉన్నారు అనేసి చెప్పడానికే ఇది నిన్న కాక మొన్న అంటే ఈరోజు నేను మాట్లాడుతున్నాను కదా నిన్న మొన్న 3 days నుంచి ఓకే 3 days నుంచి నేను ఒక కేసు నాకు ఒక పేరెంట్స్ కాల్ చేస్తున్నారు డైలీ మన హైదరాబాద్లోనే సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ వర్క్ గురించి ఒక అబ్బాయిని ఓల్డ్ సిటీ నుంచి పిలిపించిండ్రు ఆ అబ్బాయి ఫర్నిచర్ వర్క్ మొత్తం 1 month కంటిన్యూ చేయాలి అండి అనేసి చెప్తే మా ఇంటి ఆపోజిట్లో ఒక చిన్న రూమ్ ఉంది ఆ రూమ్ మీరు తీసుకోండి అక్కడ ఉండండి రాత్రంతా మీరు ఈ వర్క్ చేసుకోండి అని చెప్పేశారనమాట సో చెప్పిన తర్వాత ఆ అబ్బాయి అక్కడ షిఫ్ట్ అయిపోయాడు మళ్ళీ ఓల్డ్ సిటీ నుంచి అతనికి సంబంధించిన ఫ్యామిలీని అంటే వాళ్ళ వైఫ్ని 2 పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాడు వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు అంటే నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను కాబట్టి వాళ్ళని ఇక్కడ తీసుకొస్తాను అంటే ఓకే అన్నారు దాని తర్వాత ఎవరైతే ఫ్యామిలీ వాళ్ళు ఈ పని అప్పగించారో వాళ్ళకి సంబంధించిన కూతుర్నే లేవ తీసుకుని వెళ్ళిపోయాడు భార్యను తెచ్చుకొని పిల్లలు ఉన్నారని చెప్పి నాకు తలాక్ అయిపోయింది అని చెప్పేసి తలాక్ అట్లెట్లా అవుతుంది తలాక్ అనేసి 3 సార్లు 4 సార్లు చెప్పేసిన తర్వాత కూడా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అలా చెప్పినా కూడా అంటే కేసు అవుద్ది వాళ్ళపైన బట్ ఈ అమ్మాయిని ఎట్లా కన్విన్స్ చేసిండు అని అమ్మాయి ఎట్లా కన్విన్స్ అయింది అండ్ ఏదైనా అంటే ఇద్దరు విడిపోవాలి అంటే 6 months 1 year అమ్మాయికి ఏమంత కర్మ పట్టింది ఆల్రెడీ పెళ్ళి అయిపోయి అది అసలు ఆ మత్తులో దిగిన తర్వాత అదేం ఆలోచించరు వాళ్ళు